ఇవన్నీ చెప్పేట బండి సంజయ్ ప్రోగ్రామ్ ఎక్కడ ఏంటిది ఏం ప్రోగ్రామ్ నెక్స్ట్ టైం పైన పెడదాం పైన ఏర్పాటు చేస్తున్నాం ఒక్కసారి వీడియోగ్రాఫర్ ఆపు తీసుకెళ్ళి మన మల్యాల పరిధిలోని కొండగట్టు గ్రామంలో మన ఉప్పు నిరంజన్ రెడ్డి అనే ఒక వ్యక్తి వచ్చి మన మల్యాల పిఎస్లో కంప్లైంట్ ఇచ్చిండు. దాని అందులో కంప్లైంట్ ఏంటంటే వాళ్ళ తమ్ముడు ఉప్పు రమణారెడ్డిని కొంతమంది కలిసి 2వ తారీఖు రోజు చంపి కొండగట్టు మెట్ల దారిలో పాతి పెట్టిందని ఫిర్యాదు అతనికి తెలిసిందని ఇస్తే దాని మీద మేము కేసు నమోదు చేసుకొని ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టినాం. దర్యాప్తులో భాగంగా ఏంటంటే ఇందులో ఈ కేసులో A1 బండి సిద్ధార్థ్ అనే వ్యక్తిని మన తర్వాత A2 వినయ్ A3 పస్తం ఈశ్వర్ వీళ్ళను ఫస్ట్ అరెస్ట్ చేస్తే ఏంటంటే వాళ్ళు ఈ ఉప్పు రమణారెడ్డి అనే వ్యక్తిని చంపేసి మెట్ల దారిలో పాతి పెట్టిందని తెలిసింది. దానికి రీజన్ ఏంటంటే ఈ బండి సిద్ధార్థ్ అండ్ వీళ్ళంతా ఒక 8 మంది వీళ్ళొక స్నేహితులు. ఈ ఉప్పు రమణారెడ్డి అనే వ్యక్తి డోసియర్ క్రిమినల్ మన మల్యాల పోలీస్ స్టేషన్లో ఇతని మీద గతంలో పలు దొంగతనాల కేసులు ఉన్నాయి. తర్వాత ఒక 1 ఇయర్ ఒక 2 ఇయర్స్ కింద పీడీ యాక్ట్లో కూడా పోయొచ్చిండు. ఇతడు వివిధ ప్రదేశాలలో నేరాలు చేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడల్లా వీళ్ళ స్నేహితులను బెదిరించేవాడు. తాగడానికి డబ్బులు ఇవ్వమని, లేకపోతే మోటార్ సైకిల్ ఇవ్వమని, లేకపోతే నేను ఇక్కడ అది చేసినా అక్కడ అది చేసినా నాకు గౌరవం ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలనేది వీళ్ళని కొట్టడము అది చేయడము. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి వీళ్ళ దోస్తులలో ఏంటంటే అందరినీ కొట్టేటోడు ఒకళ్ళ తర్వాత ఒకరిని. ఈరోజు ఏంటంటే ఆ 2వ తారీఖు రోజు ఈ బండి సిద్ధార్థ్ ఒక హల్దీ ఫంక్షన్ ఉండే. హల్దీ ఫంక్షన్ అప్పుడు కూడా అతను మధ్యాహ్నం వచ్చేసి అక్కడ మోటార్ సైకిల్ తిప్పుకుంటూ న్యూసెన్స్ చేస్తాడు. తర్వాత సాయంత్రం వీళ్ళు రాజస్థాన్ హోటల్ దగ్గరికి పోతే అక్కడ కూడా మళ్ళీ వీడు అక్కడే ఉంటాడు. అక్కడే ఉండి వీళ్ళని బెదిరిస్తాడు. బెదిరించి మిమ్మల్ని చంపుతాం రా అని చెప్పి అది చేసిన తర్వాత దాంట్లో ఏంటంటే అతన్ని మనం మాట్లాడదాం రా అని చెప్పి పస్తం ఈశ్వర్ అనే వ్యక్తి కొండగట్టు మెట్ల దారికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఈ A1 సిద్ధార్థ్, పస్తం ఈశ్వరు మరియు వినయ్ వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడే క్రమంలో ఏంటంటే ఇతన్ని బండ మీద లొల్లి అయినప్పుడు బండతోటి కొడితే దెబ్బలు తాకుతాయి. అక్కడే చనిపోతాడు. చనిపోయినాక అదే వీళ్ళు ఫోన్లో మిగతా నిందితులు ఇప్పుడు A1 to A8 వీళ్ళు నిందితులను పిలిపిస్తే వాళ్ళందరూ కలిసి అందులో పూడ్చిపెడతారు. పూడ్చిపెట్టి తర్వాత ఇది మన విచారణలో భాగంగా తెలిసింది. ఇంకా ఫర్దర్ దర్యాప్తు జరుగుతుంది. మిగతా దర్యాప్తు చేస్తారు. ఇప్పటికైతే ఇంకేం లేదు. సాయంత్రం అయింది, రాత్రి 11 గంటలకు. అట్లేం లేవు. ఇంకేమనుంటే మళ్ళీ ఫర్దర్ ఇస్తాం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నిన్ననే కదా బాడీ తీసింది, కూడా నిన్ననే కదా. వీళ్ళను రిమాండ్ తీసుకుంటాం, పోలీస్ కస్టడీలో తీసుకుంటాం. సీసీ కెమెరాలు కూడా మేము ఫుటేజ్ చేస్తున్నాం. ఇప్పుడు అవన్నీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇప్పుడే అన్నీ చెప్పడం బాగా ఏం కాదు కదా. వీళ్ళ మీద ఏం కేసులు లేవు. నిందితుడు మాత్రం డిసీజ్డ్ మృతుడు మీద అతడు డోసియర్ క్రిమినల్ 27 కేసులు ఉన్నాయి, దొంగతనం కేసు. అతడు ఇక్కడ ఉండడు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. వారంలో 1 రోజు 2 రోజులు లేకపోతే నెలకు 1 రోజు వచ్చి ఇక్కడ వాళ్ళతో వీళ్ళతో కాదు చిన్న చిన్న గొడవలు అందరితోటి విలేజ్లో కూడా పెట్టుకుంటా ఉంటాడు. ఇప్పటివరకు అయితే మరి మృతుడి మీద చాలా కేసులు అందులో ఇంకా కేసులు ఉన్నాయి.
మొత్తం ఎన్ని 27 కేసులు అన్ని దొంగతనాలు కదా? దాదాపు దొంగతనం కేసు. ఈ అలవాటు పడ్డ దొంగతనాలు కాబట్టి గతంలో కూడా ఇతని మీద పీడీ యాక్ట్, కరీంనగర్ పోలీసులు పీడీ యాక్ట్ పెడితే అక్కడ 1 ఇయర్ జైల్లో ఉండొచ్చు. గంజాయి మొత్తం కూడా లేదు.